మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేయగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడైన మరిఖ్యాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేస్తుండగా ఆదాయం సరిగ్కపోవడంతోనే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. గొర్రెల వ్యాపారంతో పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బుతో కూడిన డ్రమ్ము దొరికిందని, ఆ డబ్బును వినియోగిస్తే ఆరోగ్య ఇతర సమస్యలు ఎదురవుతున్నాయని నమ్మించాడు. ఎవరైనా లక్ష ఇస్తే వారికి రెండింతలు డబ్బు ఇస్తానని, అలాగే లక్ష ఇస్తే అసలు ఇస్తే 4 రెట్లు అధికంగా నకిలీ నోట్లు ఇస్తానని చెప్పేవాడు. ఆపై ఎర్రగొల్లి శ్రీనివాస్తో పరిచయం ఏర్పడగా కృష్ణకు తొలుత అసలు 500 నోట్లు చూపించడంతో మార్పిడి చేసేలా అంగీకారం కుదిరింది. ఆ డబ్బును హన్మకొండలో తనకు ఇవ్వాలని శ్రీనివాస్ సూచించగా కృష్ణ మరో 4 నిందితులతో కలిసి కారులో కేయూసీ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న శ్రీనివాస్తో మరో 2 నిందితులతో కలిసి కరెన్సీ మార్పిడి చేస్తూ ఉండగా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు సిపి తెలిపారు. ఇక కారులో తనిఖీ చేయగా దాదాపు 38.84 లక్షల అసలు కరెన్సీ, 21 లక్షల నకిలీ నోట్లు, ఇక నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన కాగితాలు లభించడంతో విచారించగా నేరం అంగీకరించారు. ఇక ప్రధాన నిందితుడైన కృష్ణ ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్ల కాగితాలపై 500 నోట్లు ముద్రించి పలుమార్లు మార్పిడి చేస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, బియ్యం బంజరా, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సిపి తెలిపారు. 8 మెంబర్స్ గ్యాంగ్ కి చూపిస్తున్నాము. ఈ గ్యాంగ్ ఫేక్ కరెన్సీ నోట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అంటే ₹1 మాకు ఇస్తే మేము ₹4 మీకు ఇస్తాము, అట్లా ఒక సిస్టమ్ తయారు చేసి ఇక్కడ ఉన్న వరంగల్లో ఉన్న పేదవాళ్ళకి, వరంగల్లో ఉన్న ఎంత అలర్ట్ లేకున్నా మనిషి వాళ్ళకి టార్గెట్ చేయడానికి ఈ గ్యాంగ్ తిరుగుతున్నారు. సో తిరుగుతున్నప్పుడు మన పోలీస్ పెట్రోల్ బీసీ ఒక పోలీస్ కానిస్టేబుల్కి అది సస్పిషన్ అయింది. సస్పిషన్ ఉన్నప్పుడు వాళ్ళు లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా లోకల్ ఎస్హెచ్ఓ కేయూసీ గారు ప్లాన్ చేసి దాడి చేస్తే ఒక బ్యాగ్లో 38 lakh rupees 84,000 ఈ ఒరిజినల్ కరెన్సీ దొరికింది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా 21 lakh rupees ఫేక్ కరెన్సీ దొరికింది. సో వాళ్ళు ఒక స్టోరీ షేర్ చేస్తారు, మాకు డంప్లో ఈ డబ్బు దొరికింది, మాకు అంటే ఇది నచ్చట్లేదు, మేము స్పెండ్ చేస్తే మాకు నెగటివ్ అయిపోతుంది, ఆ గురించి మేము మీకు ఇస్తున్నాము, మీరు మాకు 1 ఇవ్వండి, 1 ఇవ్వండి, మేము మీకు 4 ఇస్తాము. ఆ విధంగా 1:4 ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసి లోకల్లో ఉన్న కొంత మనిషికి కూడా పార్టిసిపేట్గా తయారు చేశారు. సో టోటల్గా 8 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకి మెయిన్ అక్యూజ్డ్ మన్కాల కృష్ణ, వాళ్ళు కొత్తగూడెం వాళ్ళు, బూర్గంపాడు మండల్. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఈ విధంగా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి ఉంది అట్లా తెలిసింది మనకు. సో మొత్తం మనము డీటెయిల్ ఎంక్వైరీ ఇప్పుడు చేస్తున్నాము. సో సీజ్ చేసిన మెటీరియల్తో సహా అందరు అక్యూజ్డ్కి ఇప్పుడు మేము